శ్రీశైలశయాపాత్రం దేవక్త్యాదుగుణాన్నం వందే నమజామాత్రం మునిం లక్ష్మీనాథమారంభాం నాదయామన మధ్యమాం స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం వ్యామోతరాయ మేనే అస్మద్గురోః భగవతో తదేకసిన్ధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితాయవ తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానామాద్య సనకులపతేర్ముకులావిరామం శ్రీమత్తదంగ్రీవలం ప్రణమామి మూర్ధ్నా ఓదం ధరశ్చ మహదాహ్వయభట్టనాద శ్రీభక్తిసారకులదేకరయోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరస్వభావ భోగాపవర్గదుపాయ గతీరుదారః సందర్శయం నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశే షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే బౌద్ధమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైతత్సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వధాత్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యా అన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నోచేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపరీతవస్త్రం దరదీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 12వ అధ్యాయంలో ఉన్నాం అనమాట. ఈ 12వ అధ్యాయంలో మొత్తము ఒక 46 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మనం 39 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ యొక్క 12వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి ఏమిటంటే ఈ నవగ్రహముల యొక్క 9 రథాల గురించి కూడా తెలియజేయటం జరిగిందనమాట. ఇక్కడ అంటే పరాశరుడు ఈయనకి మైత్రేయుడికి చెప్తాడనమాట ఆ 9 రథాల గురించి, వాటిలో ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి. ముఖ్యంగా రథాల్లో పెద్దగా వైశిష్టం ఉండకపోయినా వాటి లాగేటువంటి గుర్రములు ఎటువంటివి, వాటి ఆకారము, వాటి యొక్క రంగు, రూపు, ఆ తర్వాత ఎక్కడ జన్మించినవి, అవన్నీ కూడా ఎక్కడ ఉద్భవించినవి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క గ్రహాలు కూడా అవి ఎలా తిరుగుతూ ఉంటాయి, గ్రహాలే కాదు నక్షత్రాలు కూడా తమకు ఆదేశించినటువంటి ఆ మార్గంలోనే ఎలా తిరుగుతూ ఉంటాయి అంటే అవి ఖచ్చితంగా ఏ మార్గంలో ఉంటో అదే మార్గంలో ఉంటాయి అన్నమాట. అటు ఇటు ఉండవు, ఇంకా మార్పు అంటూ ఉండవు అనమాట. అది ఎలా సంభవిస్తుంది అంటే తైలపీడా యథాచక్రం భ్రమంతో భ్రామయంతి వై తదా భ్రమంతి జ్యోతింషి వాతావిద్ధాని సర్వధాని. ఈ తారలు ఎన్ని ఉన్నాయో గాలి పగ్గాల్లాగా ఉంటాయన్నమాట. వాటి అన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటే ధ్రువుని ఎందుకు కట్టబడి తాము తిరుగుతూ ఆ ధ్రువుని మండలాన్ని తిప్పుతున్నాయి అన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెప్పింది, నూనె చెప్పబడింది. నూనె గానుగ అది ఆడే పళ్ళ చక్రం తాము తిరుగుతూ చక్రాన్ని గానును తిప్పునట్లుగా సమస్త జ్యోతిషులు గాలితో బంధింపబడి తాము తిరుగుతూ ధ్రువుని తిప్పుతూ ఉన్నాయి అని చెప్పి ఉదాహరణగా చెప్పబడింది అనమాట. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో ఇక్కడ నూనె గానుగాడే పళ్ళ చక్రములు అని చెప్పబడింది అనమాట. కానీ ఇక్కడ అలాత చక్రవర్తి అంటే కొరవి అని చెప్పబడింది. సారీ, తైలపీడ యథాచక్రం అనే చోట కొన్ని వ్యాఖ్యానాల్లో ఏమని చెప్పబడింది అంటే ధ్రువునితో బిగింపబడి ఉండి తాము తిరుగుతూ ఆయన కూడా తిప్పుతున్నవి, తారలు ఎన్ని ఉన్నావో అదే సంఖ్యలో వాతరస్ములు అంటే గాలి అనే పగ్గాలు అని. ఇందుకు చక్కని పోలిక ఏదట్లయితే చెప్పబడిందంటే నూనెను తీసే గానుగ వాండ్లు తాము తిరుగుతూ తైలపీడా యథా చక్రం భ్రమంతో భ్రామయంతివి అనే చోట కొన్ని పుస్తకాల్లో ఏమో
ఈ నూనెను తీసే గానుగా వాండ్లు, అంటే గాను తీసేవాళ్ళు తాము తిరుగుతూ ఆ చక్రాన్ని కూడా తిప్పుతున్నారు కదా అని చెప్పబడింది. కానీ కొన్ని వ్యాఖ్యానాల్లో కొంచెము టెక్నాలజీ విధంగా చెప్పబడింది అర్థము. ఎలాగంటే నూనె గానుగా ఆడే పళ్ళ చక్రములు అని చెప్పబడింది అనమాట. కొంచెం తేడా ఉంది. మొత్తానికి నూనె గానుగతో ఈ యొక్క ఈ జ్యోతిష్యులన్నీ కూడా ఎలాగా తీరులుగా ప్రౌఢుడు అనే గాలి చక్రం చేత కదిలించబడుతున్నాయి అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పబడింది. ఆ తరువాత సమస్త జ్యోతిర్గోళాలు కూడా గాలి చక్రం త్రిప్పితే మండే కొరకంచు చక్రం తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాయి. జ్యోతిష్ను వహిస్తున్నందువల్ల గాలికి ప్రవాహం అనే పేరు వచ్చింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ శింసుమారపు పై దవడ ఎవరు ఉత్తానపాదులని, అడుగు దవడ యజ్ఞుడని గ్రహించాలి. ధర్ముడు శిరస్సును ఆశ్రయించి ఉన్నాడు. ఆ తర్వాత దాని హృదయంలో నారాయణుడు ఉన్నాడు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అన్నమాట. ఆ తర్వాత చివరికి భూమి, జ్యోతిర్గోళాలు, ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, వర్షాలు, నదులు, వీటి ఉనికిని గురించి, అందు నివసించే వారి స్వరూపం గురించి నీకు వివరించాను. మళ్ళీ వాటి గురించి సంగ్రహంగా విను అని చెప్పి ఈ అన్నిటి కూడా మూలము విష్ణుమూర్తియే అనేటువంటి విషయాన్ని మళ్ళా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి జలస్వరూప శరీరం నుంచే ఈ పర్వతాలు, సముద్రాలు ఉన్న వాటితో కూడుకున్న పద్మం వంటి ఆకారంతో భూమి ప్రభవించింది. అంబు వైష్ణవ కాయత్తతో విప్ర వసుంధర పద్మాకార సముద్భూత పర్వతాబ్ద్యాది సంయుత. పర్వత అబ్ది ఆది సంయుత. సంయుత అంటే ఏమిటి? కలిసి ఉన్నటువంటిది. ఏది కలిసి ఉన్నది ఇక్కడ అంటే భూమి కలిసి ఉన్నది. అంటే దేని కలిగి ఉన్నది? కలిసి ఉన్నది, కలిగి ఉన్నది అని. ఏమి కలిగి ఉన్నది? పర్వత అబ్ది ఆది. పర్వత అంటే పర్వతములు, అబ్ది అంటే సముద్రాలు, ఆది అంటే ఉన్నగుణ వాటితో కూడుకున్నటువంటి అని అర్థం. పర్వత అబ్ది ఆది సంయుత. ఏమిటి ఇంతగది? పద్మాకార సముద్భూత. అంతేకాదు, పద్మ వంటి ఆకారంతో అంబు వైష్ణవకాయ తతో విప్ర వసుంధర. అంటే భూమి ఆ పద్మం వంటి ఆకారంతో భూమి ప్రభవించింది అని చెప్పడం జరిగిందంట. ఇక్కడ పద్మం వంటి ఆకారంతో అంటే ఇక్కడ దాన్ని ఇంకొంచెం వివరంగా వ్యాఖ్యానం ఎలా చేయబడిందంటే, ఏ నీరు అయితే ఉన్నదో అది విష్ణువు యొక్క దేహము, అంటే విష్ణువుకే చెందిన మూర్తి రూపము. తత అంటే ఆ జలము నుండి, అంటే గర్భోదకంలో నుంచి పద్మం వంటి ఆకారము కల, అంటే పద్మమునందుండే కర్ణిక అంటారు. మన పద్మాన్ని చూసామంటే కర్ణిక అంటారు. అంటే ఆ పద్మంలో కర్ణిక ఏంటది? బొడ్డు వంటిది మేరు పర్వతము అనమాట. అన్ని వైపులా సమానముగా తదునుగా నుండి గుండ్రముగా ఉన్నది, అనేక పర్వతాల చేత విభజింపబడినది, అనేకముగా ఉన్న ఆయా పేర్లు గల వర్షంలో ద్వీపంలో అనేవి తామర పూరేకులు. అంటే ఆ యొక్క కర్ణిక నుండి తామర పూరేకులు ఎలాగా పైకి కనిపిస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ ద్వీపములు అనేవి అన్నీ కూడా తామర పూరేకులు అనమాట. ఇటువంటి వసుంధర భూమి పుట్టింది. ఇందువలన ఆ నేల కూడా విష్ణువు యొక్క మూర్తి ఆకారమే కాన వసుమతి ఆ విష్ణువు యొక్క వేరైనది కాదు అని సంక్షేపార్థంగా చెప్పబడింది అనమాట. ఆ తర్వాత జ్యోతిషి విష్ణుర్వనాని విష్ణుర్వనాని విష్ణు గిరయో దిశశ్చ నద్య సముద్రాచ సయైవ సర్వం యదస్తి యన్నాత్ చ విప్రవర్య. అంతేకాదు, ఇంకా కంక్లూడింగ్ అన్నమాట. అంటే ఏమిటి? ఖచ్చితంగా రూఢిగా చెప్తున్నారు. ఏమిటి? జ్యోతింషి విష్ణు అంటే ఈ విప్రవర్య, ఆకాశంలో కనిపించేటువంటి జ్యోతిష్లు ఏవరవి? అవన్నీ కూడా విష్ణు స్వరూపములే. అంతేకాదు, భువనాలు విష్ణువే. జ్యోతింషి విష్ణు, భువనాని విష్ణు అన్నారు. భువనాని అంటే లోకములు అన్నమాట. ఈ లోకాలు కూడా విష్ణువే. వనాని విష్ణు, వనాలు కూడా విష్ణువు. నదులు, సముద్రాలు కూడా విష్ణువే. గిరయో దిశశ్చ వనాని విష్ణు గిరయో. గిరయో అంటే పర్వతాలు అనమాట. విష్ణు గిరయో దిశశ్చ దిక్కులు కూడా. నద్య సముద్రాచ సయేవ సర్వం. స ఏవ సర్వం. నదులు అన్నీ కూడా ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే ఆయనయే. ఆయన అంటే ఆయనయే అని అర్థం. ఆ ఏది ఉన్నది అనబడుతున్నదో, ఏది లేదనబడుతున్నదో అదంతా కూడా శ్రీ మహావిష్ణువే. ఉన్నది అని కంటికి కనబడేది ప్రకృతి, కనబడనందున లేదు అని చెప్పబడేది ఆత్మ, జీవుడు. ఈ రెండు ఆయనయే. ప్రకృతి జీవుల సమ్మేళనమే ఈ చరాచర ప్రపంచము కదా. యదస్తి యన్నాస్తి చ విప్రవర్య సద్య సముద్రాచ సైవ సర్వం. అంతేకాదు, జ్ఞానస్వరూపో భగవాన్ యతో అసౌ అవశేషమూర్తిర్నచ వస్తు భూత తతో హి శైల అబ్ది ధర ఆది వేదాన్ జానీహి విజ్ఞాన విజృంభితాన్.
అసలు ఇంతకీ ఈ భూమి, శైలము, సముద్రాలు ఇవన్నీ కూడా ఏమిటివి అంటే ఇవన్నీ శాశ్వతాలు కావు. ఒకటే శాస్త్రం ఏమిటంటే విష్ణుమూర్తి. ఆ భగవంతుడైన విష్ణువు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన అఖండ మూర్తి, కానీ పరిచ్ఛిన్న పదార్థం కాదు ఆయన. కాబట్టే శైలాలు, సముద్రాలు, భూమి ఉన్న వస్తు విభేదాలు ఆయన యొక్క విజ్ఞాన లీలా విశాలాన్ని తెలుసు, లీలా విలాసాలని తెలుసుకో. తతోహి శైల అబ్ది దరాది భేదాన్. భేదాలు అంటే ఏమిటి? మనం ఇది కొండ అంటాము, ఇంకోటి దాన్ని సముద్రం అంటాం, ఇంకో అంటాము, ఇంకో దాన్ని భూమి అంటాం. ఇవన్నీ కూడా ఏమిటి ఈ తేడాలు ఎలా వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క విజ్ఞాన లీలా విలాసాలని తెలుసుకో. యదా శుద్ధం నిజరూపి సర్వం. అంతేకాదు కర్మక్షయమైన పిమ్మట దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వరూపమైన విశుద్ధ జ్ఞానం పూర్తిగా ఏర్పడితే అప్పుడు సంకల్పం అనే వృక్షం యొక్క ఫలాలు అయిన వస్తువులలో వస్తుభేదాలని ఉండవు కదా. అంటే ఈ వస్తుభేదాలు ఇవన్నీ కూడా, అవి కొండలు, ఇవి నదులు, ఇవన్నీ కూడా ఈ విజ్ఞానం అనేది లేనంత వరకే. అది ఎటువంటి విజ్ఞానం అంటే జ్ఞాన స్వరూపం. ఇది అంటే జ్ఞానమే స్వరూపము, తత్వము అంటే సత్యము. ఎవనికో వాడు జ్ఞాన స్వరూపుడు అనమాట. ఆ జ్ఞాన స్వరూపుడు భగవంతుడు. మనకు వలె పాంచభౌతిక శరీరం గలవాడు కాదు. మనది పాంచభౌతిక శరీరం అండి, మనందరికీ తెలుసు. పంచభూతాలతో కలిగినటువంటి శరీరం ఇది. అంటే అగ్ని, వాయు, ఆకాశము, పృథివీ, జలము, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన శరీరంలో ఉంటాయండి. అందుకనే మామూలుగా ఇప్పుడు యోగా చేసేటప్పుడు కూడా మనకి శరీరంలో అనారోగ్యము ఏర్పడుతుంది అంటే ఏదో ఒక తత్వము ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ. అంటే ఒక్కొక్క శాస్త్రంలో ఒక విధంగా నమ్ముతాండి. దాన్ని బట్టే ఇప్పుడు అదే విధంగానే మీకు హోమియోపతి తీసుకున్న, ఆయుర్వేదం తీసుకున్న, ఆయుర్వేదంలో కూడా మూడు అనమాట. పిత్తము, శ్లేష్మము, అలాగా ఈ మూడింటి కలిపి వీటి యొక్క ఇంబ్యాలెన్స్ అంటారు. అంటే ఉండవలసిన దానికంటే కూడా హెచ్చు తక్కువలు అన్నమాట. ఈ ఎప్పుడైతే హెచ్చు తక్కువలు ఏర్పడుతూ ఉంటాయో అప్పుడు ఒక అనారోగ్య రూపంలో అవి బయటపడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మళ్ళా కూడా మనం తిరిగి అవి ఉండవలసిన స్థితికి తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన శరీరం కూడా పంచభూతములు. అందుకే మీరు యోగా చేసేటప్పుడు కూడా మనకి ప్రాణాయామం లాగానే ముద్రలు అంటారు. అంటే ఏ తత్వము ఎక్కువగా ఉన్నదో దానివల్ల కలిగిన అనారోగ్యాన్ని తగ్గించేందుకు ఆయా ముద్ర వేస్తామంట. ముద్రలు అంటే ఏమి లేదండి, మన 5 వేళ్లలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క తత్వం అన్నమాట. అగ్ని, వాయు, ఆకాశం, అలా 5 వేళ్ళు బొటన వేలుతో ప్రారంభించి. కాబట్టి ఏది తక్కువ ఏది ఎక్కువ ఉన్నదో అగ్ని వాయువుతో కలిపి ఆ వాయుతత్వము ఏదైనా తేడా వచ్చినందువల్ల మనకి ఏర్పడిన అనారోగ్యాన్ని తగ్గించగలుగుతాం. ఆ విధంగా ఈ ముద్రల ద్వారానే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలను కూడా మనం అధీనంలోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. అధీనం అంటే ఏమిటి? అవి ఉండవలసిన మోతాదులు ఉండేలాగా చేసుకోవచ్చు. అదేవిధంగానే బాహ్య ప్రపంచంలో కూడా ఈ అందుకనే పాంచభౌతిక శరీరము గలవాడు కాడు ఎవరు? విష్ణువు మనలాగా. ఇందువలనే ఆయన అశేషమూర్తి, ప్రపంచమూర్తి. అంతేగాని వస్తుభూతుడు అంటే ఏమిటి? వస్తువుగా ఉన్నవాడు కాదు. ఆయన వస్తువుగా ఉన్నవాడు కాదు, కానీ మనకి ఇలా వస్తువు కనబడుతుంది. ఈ పుస్తకం మనకు కనబడుతుంటుంది. దీంట్లో విష్ణువు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? విష్ణు రూపు దాంట్లో ఉన్నాడు, అంతేగాని విష్ణు వేరే. కాకపోతే ఆ రూపంలో దీంట్లో కూడా ఉన్నాడు అన్నమాట. కాబట్టి విష్ణువుకి ఎటువంటి నాశము కానీ ఎటువంటి శరీరానికి ఎటువంటి ఇవి ఉండవు అన్నమాట. కాబట్టి వస్తువుగా ఉన్నవాడు కాదు. వస్తువు అనబడింది పరార్థము కాదు, సత్యం కాదు. అంతేగా దానికి పుట్టుక ఉంటుంది, నాశము ఉంటుంది. అంతేకాదు ఏ వస్తువుకైనా పుట్టుక నాశం ఉంటుంది కదండి. కాకపోతే కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి, కొన్ని తక్కువ సంవత్సరాలు ఉంటాయి. మన శరీరం కూడా అంతే, ఇది కూడా అంతే కదండి. 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు మొత్తానికి నశించిపోయేదే అనమాట. అందుకే శరీరం అంటారు. శీర్యతే ఇది శరీరం అంటే ఏమిటి? నశించిపోయేది కాబట్టి మన శరీరం అంటాం. క్షీణించిపోయేది అనమాట. అలాంటిది కాదు. పరమాత్మ పుట్టుక లేదు, నాశము లేదు, కనుక ఆయన వస్తువు కాదు. అట్లా అయినప్పుడు ప్రపంచానికి మూర్తిత్వం ఎట్లా కలుగుతున్నది అన్నట్లయితే చెబుతున్నాడు. ఏమని? తతోహీతి తస్మా జ్ఞానస్వరూపుల నుండి శైలాది భేదాన్ అంటే కొండలు, కోనలు మొదలైన భేదాలను
విజ్ఞానే అంటే నీ విజ్ఞానము అనే అధిష్టానము ఆధారమునందు విజృంభితాని ఆయనదైన మాయ చేత మాయా విజ్ఞానము కపటము మోసము కాదు విలసితములై ప్రకాశించవి ఆట కొరకు పుట్టింపబడినవి అవి రూపములు అని తెలుసుకోవయ్యా అని చెప్తున్నాడు. ఆ తర్వాత యదాతు శుద్ధం నిజరూప సర్వం కర్మక్షయే. ఆ తర్వాత ఏమవుతుంది? యదాతు ఇది అంటే ఎప్పుడైతే మానవుని కోరిక నెరవేరకుండా అడ్డుకునేటువంటి పూర్వజన్మల్లో చేసిన కర్మ నశించిపోతుందో అప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడా శుద్ధం అంటే కేవలము నిజము ఆత్మ మాత్రమే ఎవనికి రూపంగా ఉంటున్నదో అటువంటి వానికి ఆ విధమైన అనగా అన్ని రకములైన ఊహలకు సంభావనలు మున్నగు దోషాలు బొత్తిగా లేకుండా పోయిన వానికి జ్ఞానమే స్వరూపం అవుతుందో అప్పుడు సంకల్పం అంటే ఏమిటి? కోరిక అనేటువంటి చెట్టుకి ఫలము వంటివైనటువంటి వస్తుషు భూమి మొదలైన వాటి యందు ఆయా భేదాలను బట్టి మంచిది చెడ్డది అనే పలు రకాల విశేషాలు తోచవన్నమాట. అప్పుడు అటువంటి జ్ఞానం సంపాదించాలి. దీనికి కూడా కొన్ని ఉదాహరణ చెప్పుకున్నాం మనం. అంటే ఎలాగ మనం అటువంటి భేదాలను కానీ అటువంటి మోహాలు కానీ లేదా అటువంటి కోరికలు కూడా లోను కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలన్నమాట. అది చాలా కష్టసాధ్యమైనటువంటిది, కానీ అసాధ్యము కాదండి. ప్రపంచంలో ఏది కూడా అసాధ్యం కాదండి. కొంతమంది వాళ్ళు సాధించినవి చూస్తే మనం దాన్ని అసాధ్యం అనుకొని ఉంటాం, కానీ వాళ్ళు సాధించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది అసాధ్యం కాదు, మనకి అది అసాధ్యం అన్నమాట. కొంతమంది ఉంటారు చిన్న పని, అయ్యో అది అసాధ్యం అంటే అవనేవదండి అంట. చాలా చిన్న పనే అది, కానీ ఎందుకని? ప్రయత్నించడానికి బద్ధకం లేదు, ఒక భయం. ప్రయత్నిస్తే ఒకవేళ విఫలమైతే ఎలాగా? అందుకనే మానవుల్లో కూడా మూడు రకాలు ఉంటారండి. ఒకటి ఏమిటంటే కార్యాల్ని ప్రారంభించరు వాళ్ళు. ఎందుకంటే అధములు అన్నమాట వాళ్ళు. ఎందుకని అధములు? కార్యం ఏదైనా ప్రారంభిస్తే అది ఒకవేళ విఘ్నాలు వచ్చి నిలిచిపోతుందేమో, ఎందుకు లేనిపోని గొడవ, ప్రారంభించకుండా అలాగే ఉంటే సరే వేరే ఎవరో చూసుకుంటారు అనే భావంతో ఉండేటువంటి వాళ్ళు అధములు. ఇంకా మధ్యములు ఉంటారండి, మధ్యమ రకం మనుషులు ఉంటారు. వాళ్ళు అన్నీ ప్రారంభిస్తారు, పాపం చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు. కానీ ఏదో చిన్న అడ్డంకి వచ్చింది అనుకోండి, అవరోధం వచ్చింది అనుకోండి, నిలిచిపోతారు. ఇంకా ముందుకు పోరన్నమాట. అబ్బా ఎందుకులే తలనొప్పి, దీని అంతా మనం ఎందుకు చేసుకుంటూ పోయేది అని నిలిచిపోతారు. ఇటువంటి వాళ్ళు మధ్యములు అనమాట. ఇంకా ఉత్తములు ఉంటారు. ఉత్తములు ఏమిటి? ఏ పనైనా సరే ఒకసారి చేపడితే దాని అంతు చూడకుండా ఉండరు. అంటే ఏమిటి? చివరి వరకు పోరాడి దాన్ని సాధ్యం చేసుకుంటారనమాట. వాళ్ళు ఉత్తములు. ఈ విధంగా 3 రకాలు ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ అటువంటి ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ప్రయత్న అంటే కోరిక అనేటువంటి చెట్టుకు ఫలము వంటివైనటువంటి వస్తుషు భూమి మొదలైన వాటి యందు ఆయా భేదాలను బట్టి మంచిది చెడ్డది అనే పలు రకాల విశేషాలు తోచవన్నమాట. అటువంటి వారికి ఏ ప్రపంచమునందైతే ఈ జ్ఞానికి కనిపించేదంతా ఆత్మనే అవుతుందో అప్పుడు ఏ వస్తువుని ఏ ప్రమాణంతో దేని ద్వారా కనుగొనగలడు. కాబట్టి ఆత్మనే చూస్తాడు తప్ప మరొక పదార్థాన్ని చూడలేడు అన్నమాట. మనలో చాలా మంది ఉంటారండి ఇటువంటి వాటిని ముందే సాధించి ఉంటారు. వాళ్ళకి మీరు ఏదైనా ఒక సంతోషమైన వార్త చెప్తేనో అంతే, దుఃఖకరమైన వార్త చెప్పినా కూడా ఒకేలాగే ఉంటుంది ఫీలింగ్. అంటే కొన్ని అందుకే చెప్తారు మామూలుగా ఈ కరం అంటారు. కరం అంటే గాలి. వాటి యొక్క ముఖం చూడండి మీరు, ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాయండి. వాటిలో ఎటువంటి భావాలు మనకు కనబడదు ముఖంలో. ఉదాహరణ చెప్తున్నాను. అట్లా కొంతమంది మనుషుల్లో కూడా ఒక ఆనందం కానీ, ఎవరైనా వచ్చి నేను పాస్ అయ్యానంటే 80-90% వచ్చిందంటే అవునా నాయన అంటారు. అంతే, అయిపోయింది. చక్కగా చదువుకొని అయినా అంతేగాని ఆ మనసులో ఆ ఎక్సైట్మెంట్ అవన్నీ ఉండవు. అది వయసుతో వచ్చేది కూడా కొంత అయి ఉండొచ్చు. వయసు కూడా వస్తూ ఉంటుంది అలాగా. ఎందుకంటే వాళ్ళకి ఒక నిర్వేదం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెమ్మది వయసు పెరిగే కొద్దీ కూడా అయ్యో అయిపోయిందే, మనం సాధించేదంతా ఇంకా సాధించేసాము, ఇంకేముంది, ఇంకా మనం సాధించబోయేది ఏమీ లేదు, ఇంకా ఒకటే ఎదురు చూడటమే అన్నమాట. ఆ నిర్వేదంతో వాళ్ళు అలా ఉంటారు. ఏదైనా దుఃఖకరమైన వార్త చెప్తే కూడా పోన్లేదు ఏదో వయసు అయిపోయింది అంటే అలా వదిలేస్తాను. మనకి అది ఎంత తీవ్రమైనటువంటి దుఃఖకరమైన వార్త మనకి, వాళ్ళకి కాదని. కాబట్టి ఈ భావన నెమ్మదిగా మనం అలవాటు చేసుకుంటూ ఉంటే వస్తుంది. అది కూడా చిన్నతనంలో మనం ఎక్సైట్మెంట్ పోను వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటుందండి. అది ఎలా తగ్గిపోతుందంటే మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా నశించిపోయేదే.
చిన్నప్పుడు మనకి ఏదో మనం శాశ్వతం అనుకుంటాం, మనం ఆ భావనలో ఉంటాము. కాబట్టి ఆ ఉత్సాహం అంతా కూడా మనల్ని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా సత్యం అనేది ఏమిటని తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ సత్యం తెలిసినప్పుడు కొంచెం వెనకాడుతూ ఉంటాం అనమాట. సరే, ఆ విధంగా ఇంతకీ ఈ యొక్క కర్మలు ఎప్పుడో అప్పుడే ఎదురుగా ఉండే వస్తువులు ఏవి యథార్థంగా అనిపించవు. వాటిలో భేదాలు కూడా పొటమరించవు అంటే కనబడవు అని అర్థం అనమాట. ఆ తరువాత మనం 40వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిద్దామని. వస్త్వస్తి కిం కుత్రచిద్ ఆది మధ్య పర్యంతహీనం సతతైక రూపం యచ్చ అన్యథాత్వం ద్విజ యాతి భూయో నతత్తథా కుత్ర కుతో హి తత్వం. ఇంకా ఏమిటంటే వస్తు అస్తి కిం, వస్తు అస్తి కిం, వస్తు అస్తి కిం, కిం అంటే ఏదైనా అని అర్థం. వస్తు అస్తి కిం అంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నదా, ఇట్లాంటి వస్తువు కుత్రచిత్ ఆది మధ్య పర్యంత హీనం సతత ఏక రూపం. ఒక వస్తువుని గురించి మీరు చెప్పండి, ఏది ఎప్పుడు ఒకేలాగా ఉండేటువంటి వస్తువు. ఆది మధ్య పర్యంత హీనం, అంతేకాదు మొదలు నడుమ చివర లేకుండగా ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉండేటువంటి వస్తువు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుందా? ద్విజోత్తమా యచ్చ అన్యతాత్వం ద్విజ, ఏ వస్తువు మళ్ళీ మళ్ళీ మారుతుందో, ఏది పూర్వంలా ఉండదో అక్కడ వాస్తవికత ఎక్కడ ఉంటుంది? వాస్తవికత అంటే ఒక వస్తువు కుండ ఉంది అనుకోండి, దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ, తర్వాత ఉదాహరణ వస్తుందన్నమాట. ఒక కుండ ఉన్నది, దానికి నిజమైనటువంటి స్వరూపం ఏమిటి? ఆ కుండకి దాని ఎట్లా తయారైంది అది అనే దానికి అంటే ఏమిటి? అది శాశ్వతం కాదు, అది శాశ్వతంగా ఉండిపోయే రూపం కాదు, అది తాత్కాలికమైన రూపమే అన్నమాట. అందుకే చెప్తున్నాడు మహీ ఘటత్వం. కాబట్టి ఎప్పుడు కూడా మారకుండా, మొదలు నడుమ చివర లేకుండగా ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉండే వస్తువు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుందా? వస్తు అస్తి కిం కుత్రచిత్ ఆది మధ్య పర్యంత హీనం సతత ఏకరూపం, సతతైక రూపం అంటే ఒకే రూపంతో ఉండేటువంటి వస్తువు. యచ్చ అన్యథాత్వం ద్విజ, యచ్చ అన్యథాత్వం అంటే ఏమిటి? వేరే మార్పు అన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ మారుతుందో. యచ్చ అన్యథాత్వం ద్విజ యాతి భూయో, ఏది పూర్వంలా ఉండదో అక్కడ వాస్తవికత నతత్తథా కుత్ర కుతోహి తత్వం. తత్వం అంటే వాస్తవికత. అంటే ఏదైనా ఒక వస్తువు ఏదైతే మారిపోతూ ఉంటుందో దాంట్లో వాస్తవికత అనేది ఉండదు, అది మారిపోతూ ఉంటుంది అనమాట ఆ వస్తువు ఏది కూడా. అది దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటి? మహీ ఘటత్వం. మహీ అంటే ఏమిటి? ఏ పదార్థం అయితే తాను ఇది అని గుర్తించడానికి ముందు పుట్టుకకు మునుపు లేదనబడుతున్నదో, అట్లే తాను తన ఉనికిని కోల్పోయి పిదపను లేదనబడుతున్నదో అది ప్రస్తుతము వర్తమాన కాలంలో ఉన్నదిగా కనపడుతున్నప్పటికీ లేని దాని కిందనే లెక్క. ఇది మళ్ళా ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఏ పదార్థం అయితే తాను ఇది అని గుర్తింపబడడానికి ముందు, అంటే పుట్టుకకు మునుపు లేదనబడుతున్నదో, అట్లే తాను తన ఉనికిని కోల్పోయిన పిదపను లేదనబడుతున్నదో అది ప్రస్తుతము వర్తమాన కాలంలో ఉన్నదిగా కనపడుతున్నప్పటికీ లేని దాని కిందనే లెక్క అనే న్యాయం ప్రకారము ఆగమం అంటే రావడము, అపాయి అంటే ఏమిటి? తొలగిపోవడము వలన మరియు అనేక విధమైన పరిణామాలను పొందుతున్నందువల్ల కూడా వస్తువులకు వస్తుత్వం ఉండుట లేదు అని అంటున్నాడు అనమాట. వస్తు అస్తి, ఏదైతే ఇప్పుడున్న దానికంటే మరొక పరిణామం పొందుతున్నదో అది తిరిగి తన మొదటి రూపాన్ని పొందడం లేదు. ఈ విధంగా అటువంటిదైన కదాచిత్కం మరియు తనదైన స్వరూపము నుండి జారిపోయిన వస్తువునందు ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు కనిపించడమే కానీ నిజంగా అక్కడ వెండి లేదు కదా. అట్లే వస్తువు యందు తత్వము, సత్యము, యథార్థము లేదు. కాన తత్వం అంటే పరమార్థమై ఉండుట కుతహ ఎక్కడి నుండి వస్తున్నది? ఇవన్నీ కూడా మనకి ఈ ఉదాహరణ ఒకసారి చదివామంటే ఇంకొంచెం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనమాట. మహీ ఘటత్వం, మహీ
ఘటత్వం ఘటతః కపాలిక కపాలిక చూర్ణ రజః తతో అణుః జనైః స్వకర్మ స్థిమితాత్మ నిశ్చయై ఆలక్ష్యతే బ్రూహి కిమత్ర హి వస్తు. ఇక్కడ ఒక మహీ ఘటత్వం అన్నారు. ఘటం అంటే కుండ, ఘటం అంటే కుండ. ఒక విషయం చెప్పు, కిమ అత్ర హి వస్తు బ్రూహి అన్నారు. అంటే ఆయన్ని అడుగుతున్నారు, మైత్రేయుని అడుగుతున్నాడు ప్రశ్న. ఏమిటి, ఒక విషయం చెప్పు, ఈ మట్టి నుంచి కుండ తయారైంది కదండి. కుండ ఎలా తయారవుతుంది మన అందరికీ తెలుసు, మట్టి నుంచి తయారవుతుంది. మహీ ఘటత్వం అన్నారు. ఘటత్వం అంటే కుండ, ఘటం అంటే కుండ, ఘటత్వం అంటే ఏమిటి? మహి అంటే మట్టి, మట్టికి కుండ రూపాన్ని ఇస్తున్నామన్నమాట. అంటే అంతకుముందు కుండ ఉన్నదా? లేదు. మరి ఏమున్నది? మహి ఉన్నది, అంటే భూమి మట్టి ఉన్నది, కుండ మాత్రం లేదు. మరి కుండని ఇప్పుడు ఏం చేస్తాము, దానికి ఒక రూపం ఇచ్చి మట్టికి ఒక కుండ తయారు చేసాం. కాబట్టి కుండ అనేది ముందు లేదు. మరి తరువాత ఉంటుందా అంటే, ఒకవేళ ఘటత కపాలిక, దాని నుండి ఏమవుతుందండి, కుండ నుండి ఒక పెంకు ఏర్పడుతుంది. ఒకవేళ కుండ విరిగిపోయింది అనుకోండి, ఆ ఒక పెంకు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమవుతున్నది, ఆ పెంకు నుండి కూడా మట్టి పొడి, ఘటత కపాలిక చూర్ణ రజః తతో అణు, అప్పుడు దాని నుంచి ఏమవుతుంది, అణువులు కనబడుతున్నాయి కదా. అంటే ఒక కుండ, ఆ కుండ ముందు లేదు, మట్టి నుండి తయారైనది. ఆ తర్వాత ఏమవుతున్నది, దాని నుండి పెంకు ఏర్పడుతుంది, అంటే విరిగిపోయినప్పుడు. తర్వాత పెంకు నుండి మట్టి పొడి, దాని నుంచి అణువులు కనబడుతున్నాయి కదా. తమ కర్మల చేత ఆత్మజ్ఞానం మరుగున పడిపోయిన జనులకు ఇటు మృత్తులో నానా వికారాలు గోచరిస్తాయి. అంటే ఈ మట్టిలో ఈ కుండ రూపము అవన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. కానీ జ్ఞానులకు జనై స్వకర్మ స్థిమిత ఆత్మ నిశ్చయై, కానీ జ్ఞానులకు ఆ వికార జీవితంలో మృత్యు మాత్రమే గోచరిస్తుంది. కాబట్టి ఏది ఇందులో వస్తువు అంటే, వాళ్ళకి జ్ఞానం పొందినటువంటి వాళ్ళకి దానిలో ఉండేటువంటి మట్టి మాత్రమే కనబడుతుంటుంది. కానీ మనకి ఆ కుండ, తర్వాత చిప్ప అవన్నీ కనబడుతున్నామట. అక్క అంటే చూర్ణము. కాబట్టి వస్తువులకు అన్యథాత్వమునే మరొక రూపును పొందటముని ఉదాహరిస్తూ వస్తువుకు మిథ్యాత్వమే ఉన్నదని, యథార్థం లేదని చెబుతున్నాడు. ఇక్కడ అన్యథాత్వము అంటే వేరే రూపం పొందటం అని అర్థం. ఒక వస్తువుకు అన్యథాత్వమునే అంటే మరొక రూపమును పొందడమునే ఉదాహరించుతూ వస్తువుకు మిథ్యాత్మే ఉన్నదని, యథార్థం లేదని చెబుతున్నాడు అన్నమాట. మహి అని మన్ను ముద్దగా ఇంకా కొన్ని రూపాలను పొంది ఒక దశలో ఘటము అంటే కుండ అని పేర్కొనబడుతున్నది. తర్వాత ఏమవుతున్నది, కపాలిక అంటే చిప్పగా అవుతున్నది. దాని తర్వాత చూర్ణమై దుమ్ము అంటే రజముగా కనబడుతున్నది. దాని వెనుక కూడా మిక్కిలి సూక్ష్మమైనదిగా అవుతున్నది. అనగా మట్టి ఎన్నో పరిణామాలను పొందుతున్నదే కానీ ఏ దశలో కూడా తనదైన మొదటి రూపానికి రావటం లేదు. తన కర్మతో ప్రతిబంధకం అడ్డగించేది అయిన దానితో స్థిమిత వేగము తగ్గి నిలిచిన ఆత్మను గురించి ఒక నిశ్చయం ఎవరికి కలుగుతుందో వారు స్థిమితాత్మ నిశ్చయులు. అటువంటి జనము చేత ఈ చోట పరిణామముల మార్పుల వరుస ఎందు ఏ వస్తువు స్థిరమైనదిగా గుర్తింపడుతున్నది ఏదీ కాదు. ఎందువల్లన్నట్లయితే దాని యొక్క మొదటి రూపాన్ని కోల్పోతూనే ఉన్నందువల్ల అని అర్థం అన్నమాట. కాబట్టి మాటలతో వ్యవహారం చేయుట, పిదప వికారమును పొందుట, ఒక పేరును సంపాదించుకుంటా జరుగుతున్నది. కానీ ఏ పేరు, ఏ వ్యవహారం, ఏ వికారం పొందినా అది మట్టి అనేది మాత్రమే నిజము అని చెప్పండి మరి. కాబట్టి ఈ విధంగా ఒక చక్కటి ఉదాహరణతో అన్నీ కూడా అశాశ్వతము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత తస్మాత్ న విజ్ఞానం వృతే, తస్మాత్ నా విజ్ఞానం వృతే అవుతుందండి. విజ్ఞాన వృతే కాదు, విజ్ఞానం వృతే. వృతే అంటే ఏమిటి, లేకుండా అని అర్థం. అది తప్ప అని అర్థం. అంటే అది తప్ప వేరేది లేదు వృతే అంటే. తస్మాత్ నా విజ్ఞానం వృతే అస్తి కించేత్ క్వచిత్ కదాచిత్ ద్విజ వస్తు జాతం. కాబట్టి శ్రేష్ఠ, విజ్ఞానం తప్ప పదార్థ సముదాయం అనేది ఎప్పుడూ ఎక్కడ ఏ కొంచెము లేదు. స్వస్వరూప జ్ఞానం అనే విజ్ఞానం ఒక్కటే తమ తమ కర్మభేదాల వల్ల. విజ్ఞానం ఏకం నిజ కర్మ భేద విచ్ఛిన్న చిత్తై విచ్ఛిన్న చిత్తై బహుధా అభ్యుపేతం. బహుధా అంటే ఏమిటి, భిన్న భిన్న చిత్రాలకు నానా విధాలుగా గోచరిస్తుంది అనమాట. అనే విజ్ఞానం ఒక్కటే తమ తమ కర్మభేదాల వల్ల
భిన్న భిన్న చిత్రాలకు నానా విధాలుగా గోచరిస్తున్నది. కాబట్టి ఓ ద్విజ, విజ్ఞానము తప్ప మరొకటి కొద్దిగా కొంచెమంతా ఎక్కడా ఎప్పుడూ వస్తుసముదాయం లేదు. యథార్థానికి ఉన్నదైన ఒకే ఒక జ్ఞానము తాము చేసుకున్న కర్మల కారణంగా వేరువేరు ఆలోచనలతో కూడిన మనస్సుల వారికి వేరువేరు వస్తువులుగా కనబడుతున్నది. అంత మాత్రమే. జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష శోకాది నిరస్త సంగం ఏకం సదైకం పరమ పరేశ వాసుదేవో నా యతో అన్యదత్తి. కాబట్టి ఒక్కటైన ఆ జ్ఞానం మిక్కిలి శుద్ధమైనటువంటిది కనుక జ్ఞానం విశేషించి శుద్ధమైనటువంటిది, విమలము, శోకము లేనిది, దుఃఖములు దిగుళ్లకు ఇంకా తదితరులకు ఏ విధమైన పొత్తు లేనటువంటిది, అనగా మనస వాచ కర్మణ అని అర్థం. ఇదే విధంగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఒకే పరమాత్మ ఒకడే ఉన్నాడు, ఎప్పుడు ఒకే విధముగా ఉంటాడు. ఆయన కన్నా అధికుడు లేడు కనుక పరుడైన ఈశుడు ఆ వాసుదేవుడు ఒక్కడే. ఆయన కన్నా వేరుగా మరెవడు లేడు. ఉన్నారనిపించే వాళ్ళంతా ఆయన స్వరూపులే కానీ ఆయన కంటే వేరెవరూ లేరు. తత్రాపిచ ఉక్తం గుణా సద్భావ ఏకం సదైకం పరమః పరేశః. ఏకం సత్ ఏకం పరమః పరేశః స వాసుదేవో నా యతో అన్యత్ అస్తి. నా యతో అంటే ఏమిటి? ఆయన సరి ఆయన కంటే వేరు. అన్యత్ అస్తి నా. అస్తి అంటే ఉన్నది అని అది, నా అంటే లేదు అని. కాబట్టి నా అస్తి అంటే ఏమిటి? లేదు. ఆయన ఒక్కడే, ఆయనకి మించిన ఎవరు లేరు. సద్భావ ఏషో భవతో మయా ముక్త జ్ఞానం యథా సత్యం అసత్యం అన్యత్ ఏతత్తు యత్ సంవ్యవహారభూతం తత్రాపి చ ఉక్తం భువనాశ్రితం తే. కాబట్టి ఈ సద్భావాన్ని గురించి నేను నీకు ఇలా చెప్పాను. జ్ఞానం మాత్రమే సత్యము, ఇతరమంతా అసత్యము. సత్యము కన్నా వ్యతిరిక్తమైన వ్యావహారికంగా సత్యంలా గోచరించే భువనాలకు సంబంధించిన విషయాలను కూడా నీకు ఏతత్తు యత్ సంవ్యవహారభూతం తత్రాపి చ ఉక్తం భువనాశ్రితం తే. యజ్ఞ పశుర్వహ్ని అశేష ఋత్విక్. యజ్ఞ పశుర్వహ్ని అశేష ఋత్విక్ సోమ సురాహ స్వర్గమయచ్చ కామ ఇత్యాది కర్మాశ్రిత మార్గదృష్టం భూర్ ఆది భోగాశ్చ ఫలాని తేషాం. కాబట్టి ఈ యజ్ఞము, పశువు, అగ్ని, సమస్త ఋత్వికులు, సోమం, సురలు, స్వర్గమయ వాంఛారీతి, ఈ విధంగా అనేకంగా కర్మ మార్గంలో కనిపించేవి. వాటి ఫలితాలైన భూలోక నివాసాది భోగాలను గురించి నీకు తెలియజేశాను. యచ్చేతద్ భువనగతం మయా తవ ఉక్తం సర్వత్ర వ్రజతి తత్ర కర్మవశ్య జ్ఞాత్వ ఏవం ధ్రువం అచలం సతైక రూపం తత్కుర్యాత్ విశతి ఏన వాసుదేవం. కాబట్టి నువ్వేం చేయాలి? నీకు ఈ భువనాల గురించి నేను నీకు చెప్పాను కదా, వాటి అన్నింటిలోనూ కూడా జీవుడు కర్మవశులై వెళుతూ ఉంటాడు. యచ్చ ఏతద్ భువనగతం మయా తవ ఉక్తం సర్వత్ర వ్రజతి. వ్రజతి అంటే పోతూ ఉంటాడు అని అర్థం. ఎట్లా? కర్మవశులై వెళుతూ ఉంటాడు. కాబట్టి జ్ఞాని ఇలా తెలుసుకొని సర్వత్ర వ్రజతి తత్ర కర్మవశ్య, కర్మవశులై ఇలా తిరుగుతూ ఉంటాడు. జ్ఞాత్వా ఏవం జ్ఞాత్వైవం. కానీ జ్ఞాని అనేవాడు ఈ విషయాన్ని తెలుసుకొని నిత్యుడు, అచలుడు, ధ్రువం, అచలం, సత్ ఏక రూపం, సదా ఏకరూపుడు, సదైక రూపం, సదా ఏకరూపం, తత్ కుర్యాత్ విశతి. ఆయన వాసుదేవుల్లో ఎలా ప్రవేశించాలో, విశతి అంటే ప్రవేశించాలో అలా చెయ్యాలి. కాబట్టి వీటన్నిటిని కూడా తృణీకరించి ఒక వాసుదేవుని అందే మనస్సును ఉంచి ఈ యజ్ఞము, పశువు, అగ్ని, ఋత్వికులు అందరూ, సోమరసము, సురలు, స్వర్గమయము అయిన కామం ఇత్యాదులు అన్నీ కూడా కర్మమును ఆధారంగా చేసుకుని ఉన్న మార్గం ద్వారా చూడబడిన దానిని, మరియు భూలోకం మొదలుగా గల భోగాలు ఇంకా వాటికి చెందిన ఫలములు తెలుపబడినవి. కాబట్టి ముందు చెప్పిన కర్మల యందు ఫలముల యందును వైరాగ్యం పుట్టించడం ద్వారా మరియు తనమైన వర్ణాశ్రమ కర్మలను అనుష్ఠించడం వలన వనుతను శ్రీ వాసుదేవుడిని చేరుకోవడం కొరకు అని చెప్తున్నాడు. ఏమని? యచ్చ ఏతతిథి అంటే కర్మకు వశ్యుడు, కర్మకు లొంగి ఉన్నవాడు జీవుడు అనేక రూపాలుగా ఉన్న శరీరాలకు తొచ్చుకొని పోతున్నాడు, దుఃఖాలను పొందుతున్నాడు అని తెలుసుకొని జీవితం పైన వైరాగ్యము చెంది ధ్రువము, నిత్యము, అచలము, పరిపూర్ణము ఇందువలనే
ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉండునటువంటి వాడే శ్రీ వాసుదేవుని ఏ ఉపాయం చేత అంటే తనమైన కర్తవ్యములకు కర్మల భక్తి మొదలు వారి ద్వారా ఆయన సేవించటంతో ఆయన అనుగ్రహంతో లభించిన జ్ఞానముతో ఆ స్వామి సన్నిధిలోకి చేరుకుంటాడో దానినే నరుడు ఆచరించాలి అని అర్థం అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా భువనములకు చెందిన జ్ఞానము. దీన్ని నేను నీకు తెలిపినాను. కర్మవశులైన జీవుడు జగత్తులోని అన్ని ప్రాణుల శరీరములకు పోతూ ఉన్నాడు. ఇది సత్యమని తెలుసుకొని ధ్రువము అచలము సదా ఏకరూపమే కలిగి ఉన్న వాసుదేవుని చేరుకునే ప్రయత్నం చేయాలి. అది కర్మజ్ఞాన భక్తి మార్గాల్లో ఏది తనకు సాధ్యమవుతున్నదో అందులో మనకి భగవద్గీతలో కూడా చెప్పబడిందండి. అనేక మార్గాలు ఉన్నాయండి ఆ పరమాత్మను చేరుకోవటానికి. దాంట్లో కర్మజ్ఞాన భక్తి మార్గాలలో ఏది తనకు సాధ్యమవుతున్నదో తెలుసుకొని ఎంచుకోవాలన్నమాట. పట్టుబట్టాలి, భగవద్ అనుగ్రహాన్ని పొందాలి, ఆయన వద్దకు చేరుకోవాలి. ఇది సారాంశం అన్నమాట చివరి శ్లోకం. కాబట్టి మనం కూడా ఏదో ఒక మార్గంలో పయనించాలండి. మనకి తెలిసినట్టు మార్గం అది. భక్తి మార్గాలు చాలా ఉంటాయండి. ఏమి చేయని అవసరం లేదు. ఆయన్ని ఎప్పుడు మనసా స్మరిస్తూ మనం ఏ పని చేసినా కూడా ఆ పని అంతా కూడా ఆయనకి అర్పణ ఆయనకి వదిలిపెట్టడం అంతే. దాని ఫలితాలు ఆయనకి వదిలిపెట్టడం. కార్యం చేయడంలో మాత్రము మనం వంచన లేకుండా కృషి సలపాలన్నమాట. ఇంకా చివరికి ఆయనే చూసుకుంటాడనేటువంటి సిద్ధాంతంతో అన్నీ కూడా ఆయనే అనేటువంటి భావనతో మనం ఏ పని చేసినా కూడా ఆయన గురించే చేస్తున్న భావనతో ఏ పనినా చేస్తే అది విజయమైనా అపజయమైనా కూడా సమానమైనటువంటి భావనతో అంగీకరించాలన్నమాట. జయం వస్తే మరీ ఉబ్బిపోకూడదు. ఎందుకంటే దాని వెనకనే అపజయం పొంచి ఉంటుందండి. ఎప్పుడు కూడా జయం వెనక అపజయం కూడా పొంచి ఉంటుంది. అదేవిధంగా అపజయం వెనక కూడా జయం ఉంటుంది, కానీ కొంత దూరంలో ఉంటుంది, అంత సులభంగా రాదు. ఒకసారి ఒక పరీక్షలో మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి, మళ్ళా దాన్ని విజయం సాధించడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఏది రాసావో దాని గురించే. ఏ పరీక్షకు మనం పోయి ఏ పరీక్షలో మనం విఫలమయ్యామో దాని గురించి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, మీకు మళ్ళా విజయం సాధించాలంటే కష్టమైన పని అన్నమాట. కష్టం అంటే దుస్సాధ్యం కాదు, సాధ్యమే, కానీ మనసును కేంద్రీకరించడంలో కొంత సమయం పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి విజయాలను కానీ అపజయాలను కానీ నెమరు వేసుకుంటూ ఉంటాడండి జీవితంలో. నెమరు వేసుకోవడం అంటే పశువులవి ఆహారం తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని నోట్లో తెచ్చుకొని దాన్ని రూమినేటింగ్ అంటారు ఇంగ్లీష్. అంటే దాన్నే మళ్ళా తింటూ ఉంటాయి, హాయిగా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంటాయి. మనం చూసా అంటే పశువులు ఆ విధంగా మనం కూడా నెమరు వేసుకుంటూ ఉంటాం గతాన్ని. అది దుఃఖ సన్నివేశాలు అనుకోండి. నెమరు వేసుకున్నప్పుడు మనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అదే ఒక సంతోషకరమైన వార్త, జయము కలిగినట్టు వార్తలు ధ్యానానికి సంబంధించి అనుకోండి, దానివల్ల మన నూతన ఉత్సాహం వస్తుందన్నమాట. దానివల్ల మనకి మరొక విజయం సాధించడం సులభం అవుతుంది. కానీ ఒకసారి కింద పడ్డ తర్వాత లేవడం కొంచెం కష్టం అండి. పడకుండా ఉండడం సులభమే, కానీ పడి లేవడం అనేది కొంచెం కష్టమైన పని అన్నమాట. అలా చాలామంది లేవలేరు. ఒకసారి పడిపోతే ఇంకా ఎవరైనా వచ్చి లేపవలసిందే, కానీ వాళ్ళుగా లేవలేదు అనమాట. అది చాలా కష్టతరమైన పని. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క విష్ణుమూర్తి గురించి, ఆయన గొప్ప గురించి, ఆయన యొక్క ఏకత్వ అంటే విష్ణుమూర్తి ఒకడే, ఇంకెవరు లేరు అనే విషయాన్ని ఈ సరిగ్గా చెప్పబడింది ఈ యొక్క అధ్యాయంలో. ఈ విధంగా మనం 12వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి. ఇంకా 13వ అధ్యాయంలోకి వెళదాము. కాబట్టి మనం ఒక పని చేస్తాము, ఈ సెషన్ ఇంకా అయిపోవచ్చింది కాబట్టి 13వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకొని తర్వాత లేదు ముందు